క్రికెట్లో అత్యంత కీలకమైన బ్యాటింగ్ పొజిషన్ వన్ డౌన్. మూడో స్థానంలో వచ్చే ప్లేయర్లు ఓపెనర్తో భాగస్వామ్యం నమోదు చేస్తూ మరో వికెట్ పడకుండా కాపాడగలగాలి. అలాగే మిడిల్ ఆర్డర్తో, అవసరమైతే లోయర్ ఆర్డర్తో భాగస్వామ్యాలు నమోదు చేయాలి. ముఖ్యంగా టెస్టుల్లో వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడి బంతి పాతపడేలా, బౌలర్లు అలసిపోయేలా చేయాల్సిన బాధ్యత వన్ డౌన్ ప్లేయర్ పైనే ఉంటుంది. దివాల్ రాహుల్ ద్రావిడ్ తర్వాత మోడర్న్ బాల్ గా పేరొందిన చతేశ్వర్ పుజారా ఈ పనిని పర్ఫెక్ట్ గా చేశారు. అయితే 2 ఏళ్లుగా చతేశ్వర్ పుజారాని పూర్తిగా పక్కన పెట్టేసింది టీమిండియా. అప్పటి నుంచి అతని ప్లేస్ కోసం, సరైన బ్యాటర్ కోసం వెతుకులాడుతూనే ఉంది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ రావడంతో కొన్ని మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేశాడు. అయితే గిల్ నుంచి వన్ డౌన్ లో ఆశించిన పర్ఫార్మెన్స్ రాలేదు. ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న దేవదత్ పడిక్కల్ ని పిలిచి 2 టెస్టుల్లో వన్ డౌన్ లో ఆడించింది. ఈ 2 టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసినా సరే మళ్లీ అతనికి టెస్ట్ టీంలో చోటు దక్కలేదు. ఆ తర్వాత ఏ ప్లేస్ లో అయినా ఆడగలనని నిరూపించుకున్న కేఎల్ రాహుల్ కూడా వన్ డౌన్ లో ఆడాడు. అతను కూడా ఈ ప్లేస్ లో ఉన్న ప్రెషర్ ని తట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ టూర్ లో వన్ డౌన్ పొజిషన్ సాయి సుదర్శన్ కి దక్కుతుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే మొదటి టెస్ట్ లో వన్ డౌన్ లో వచ్చాడు. అయితే అంతర్జాతీయ అరంగేట్రంలో తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. అయితే రెండో టెస్ట్ లో అతనికి తుది జట్టులోనే చోటు ఇవ్వని టీమిండియా 6 ఏళ్ల క్రితం ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ని ఆ ప్లేస్ లోకి తీసుకొచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్. రెండో ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ వన్ డౌన్ లోనే వస్తాడా, లేక మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుందా చెప్పలేం. ఒకవేళ వన్ డౌన్ లో వచ్చి ఫెయిల్ అయితే మూడో టెస్ట్ కి కరుణ్ నాయర్ ప్లేస్ లో అభిమన్యు ఈశ్వరన్ వచ్చినా రావచ్చు. గత 2 ఏళ్లలో భారత జట్టు వన్ డౌన్ పొజిషన్ లో 5 ప్లేయర్లను మార్చింది. చతేశ్వర్ పుజారా కంటే ముందు రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్ల పాటు ఆ పొజిషన్ లో ఆడాడు. కానీ గత 2 ఏళ్లుగా పలువురు ఈ ప్లేస్ లో ఆడినా నిలదొక్కుకోలేకపోతున్నారు. ద్రవిడ్, పుజారా తరహాలో సుదీర్ఘకాలం వన్ డౌన్ బ్యాటర్ గా ఆడే ఆటగాడు కనిపించడం లేదు.